కూలిన పురాతన చింత చెట్టు భయాందోళనతో నిరుపేద కుటుంబం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని గోపాలగిరి గ్రామంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి భీకరమైన ఈదురుగాలులకు ఒక భారీ పురాతన చింత చెట్టు అకస్మాత్తుగా విరిగి పక్కనే ఉన్న యనమాల మమత ఇంటిపై పడింది. చెట్టు పడంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. విద్యుత్ తీగలు తెగిపోయాయి. భారీగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఉంటున్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయం నుండి త్రుటిలో తప్పించుకున్నారు. భయంతో వారు రాత్రంతా తీవ్ర ఆందోళనతో గడిపారు. ఈ సందర్భంగా బాధితులు స్థానిక గ్రామస్తులు సంయుక్తంగా మాట్లాడుతూ గత 10 రోజుల నుండి కూలిన చెట్టు సంబంధిత అధికారులకు చెప్పడం జరిగిందని, అధికారులు స్పందించకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఈ ప్రమాదం జరిగిందని తెలుపుతూ చెట్టు వల్ల ఇంటి గోడ కూలి ఇబ్బంది పడుతున్న కుటుంబానికి అధికారులు, ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. పది రోజులు అవుతుంది చెట్టు మొత్తం అడ్డం ఒరిగిందని చెప్పేసి వార్డు మెంబర్ చెప్పినాం, కారోబారికి చెప్పినాం, వీళ్ళందరికీ చెప్పినాం సార్. చెప్తే ఈ వార్డు మెంబర్ కూడా సర్పంచ్కి చెప్పిండు, అయినా కూడా పట్టించుకోలేదు సార్. మొత్తం వంగితే ఆ బెంచి మధ్యలో చెట్టు మధ్యలో ఇంత గ్యాప్ ఉండే. ఒకరోజు గాలి వాన వస్తే 10 రోజుల క్రితం వస్తే ఏం చేశారంటే ఆ బెంచ్కి ఒరిగింది, చెట్టు మొత్తం ఒరిగితే గడ్డపారలతో తీసి వీళ్ళు వేరే మళ్ళీ చెట్టు కూలితే ఇబ్బంది అవుతుందని బెంచ్ తీసి అక్కడ చెట్టు కింద పెట్టుకున్నారు. కానీ మేము ఏమైపోయినా ఏం లేదని చెప్పేసి ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు సార్. మమ్మల్ని మేము ఉన్నది ఇద్దరం ఆడోళ్ళం, మా ఆయన కూడా లేడు సార్. ఇక మా బాబు హైదరాబాద్లో ఉంటాడు, ఇద్దరమే ఆడోళ్ళం ఇంట్లో ఉన్నాము సారు. ఇప్పుడు 10 రోజుల కంచి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు. పట్టించుకోకుంటుంటే ఏమైందంటే నైటు 10:30 అవుతుంది, 11:30 అవుతుంది. 11:30కు మేమిద్దరం ఇంట్లో పండుకున్నాక మా పక్కన సమీర్ అని ముస్లిం అబ్బాయి, ఆ అబ్బాయి ఫోన్ చేసి పెద్దమ్మ చెట్టు కూలింది, మీరు అర్జెంటుగా ఇంటి వెనక నుంచి బయటకు వెళ్ళారు పెద్దమ్మ, అది మొత్తం కూలేటట్టు ఉన్నది, మాకు మస్తు భయం అవుతుంది, ఈ వైర్లన్నీ దిగినాయి, ఆడ స్తంభం పడ్డది, ఇక్కడ వైర్లు దిగిన పెద్దమ్మ మీరు ఇంటి వెనక నుంచి వెళ్ళరు అని చెప్పిండు. ఇంటి వెనక నుంచి వెళ్ళమని చెప్పంగానే ఎమ్మటి నా బిడ్డని ఇట్లా లేపి ఇట్లా పట్టుకోగానే మా బుజ్జి గడగడ కొనుక్కుంటూ మస్తు ఏడిసింది సార్. అసలు బాగా ఏడిస్తే ఆ డోర్ తీసుకొని బయటికి వెళ్ళినాం. బయటికి వెళ్ళితే ఆ వైరు దిగి బరబర మండుతుంది ఇంటారు. కరెంటు మండుతుందని వెనుక గుంజితే అట్లనే కింద పడితే దెబ్బ తాకింది కాలుకు. ఇక్కడ ఇంత పెద్ద దెబ్బ తాకింది ఆడ మంట గుచ్చుకొని. అట్లా బయటకు వెళ్ళినాక వీళ్ళు ఫోన్లు చేసి మీరు గడ్డ మీదనే ఉంటారు, మీరు ఇట్రాకరే అన్ని వైర్లు ఉన్నాయని చెప్పారు. అన్ని వైర్లు ఉన్నాయి, కరెంటు బంద్ కాలేదని చెప్పేసరికి మేము అక్కడే ఉన్నాం ఏడ్చుకుంటూ ఇద్దరు. అక్కడ ఉన్నాక వీళ్ళు ఇక షబీరో ఎవరన్నట్టు కరెంట్ వెనక ఫోన్ చేసారు వీళ్ళు ముస్లిం వాళ్ళు ఫోన్ చేస్తే ఆయన వచ్చి అప్పుడు కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కరెంటు బంద్ చేసినాక ఇట్లా మమ్మల్ని 2-3 వచ్చి ఇట్లా వచ్చి తీసుకొని వచ్చారు సార్, బయటకు తీసుకొని వచ్చారు. బయట నుంచి అక్కడే ఉన్నాం, కానీ ఏ ఒక్కరు కూడా వచ్చి ఏం జరిగింది, ఏమైంది, ఎట్లా పడ్డది అని కూడా ఎవరు అడగలేదు సార్. ఇంట వచ్చిరు ఒక 5-6 దాకా వచ్చిరు, చూసిరు, పోయిరు, అంతేగాని ఏంది అని చెప్పేసి ఒక్కరు కూడా అనలేదు సార్. ఇంటారా ఎవరు రాలేదు సార్, ఎవరు రాలేదు, ఎవరు అనలేదు. ఇంటను వచ్చి చూసిపోయిందంటే మాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి సార్. మా ఇల్లు మొత్తం డ్యామేజ్ అయింది, ఇది మొత్తం కూలింది. ఇప్పుడు ఈ పైపులన్నీ ఒరిగి ఇల్లు మొత్తం క్రాస్ వచ్చింది, మొత్తం అటు కూడా అది ఆ పైపు మొత్తం ఊసింది సార్. ఈ నుంచి ఆడికి ఊసి మొత్తం చీరకలు వచ్చినాయి. ఇప్పుడు ఇంట్లో ఉండాలన్నా కూడా మాకు భయం అవుతుంది సార్. ఇక మరి చచ్చినా బతికినా ఏదైనా కూడా ఇక ఎవరి బాధ్యత ఎవరు తీసుకుంటారు సార్. ఇంత మేము చచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. గారికి నమస్కారం. 200 సంవత్సరాల క్రితం చెట్టు అది ఏంటంటే ఒక 10 రోజుల నుంచి మొన్న వచ్చిన గాలికి వంగింది, కింద ఏర్ల పట్టలేదు. ఆడ ఉన్న బెంచ్ కూడా పలగడం వల్ల మేము ఏంటంటే చెట్టు పడుతుంది అని గమనించిన తర్వాత కూడా మరి సర్పంచ్ కూడా తెలిసి ఎవరికో ఫోన్ చేసినా చెట్టు కొడతారు అని అన్నా కూడా నేను ఆ అమ్మాయిని నువ్వు ఇంట్లో ఉండకమ్మా, అది ఇల్లు కూలితట్టుంది, ఎవరు పట్టించుకుంటలేరు అని చెప్పిన. అనగానే నిన్న వర్షం వచ్చింది, వర్షంలో కూడా నేను ఫోన్ చేసిన. చెట్టు గురించి ఇప్పటికి మీరు కంప్లైంట్ అంటే చెట్టు కూలేదు అందరికీ తెలిసింది, ఊరంతా చూసిరు, సర్పంచ్ కూడా చూసిండు, అందరు చూసిరు, పంచాయతీ కార్యదర్శి రోజు వస్తూనే ఉండేది, అది తెలుసు.
అయినా కూడా ఎవరు మేము చేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకుంటారు? చూసిర్రు యథావిధిగా డైరెక్ట్ చూసిర్రు కూలుతుందని తెలిసింది. కానీ ఎవరికి చెప్పినాం మేము చెట్టు కొట్టిస్తాం అని అన్నారు, కానీ అది ఇంతవరకు కొట్టలేదు. దానంతటా అది పడ్డది. వాళ్ళ ఇల్లు మొత్తం స్ప్రెడ్ అయింది. అది పనికి రాకుండా అయింది. మొత్తం క్రాక్ వచ్చింది స్లాబ్. ఆ రేకులు కూడా మొత్తం శిథిలం అయిపోయింది. కావున ఇప్పుడు అధికారులు ఏమంటే స్పందించి వారికి ఏదన్నా సహకరించాలని కోరుతున్నాను. మరి ఆమె భర్త కూడా తాడు మీకేబట్టి చనిపోయిండు కాబట్టి ఆ ఇంటి వారికి ఇల్లే కానీ ఏదైనా తగు సహకరించాలని నేను అధికారులను కోరుతున్నాను. నమస్తే అండి, మాది గోపాలగిరి సర్పంచ్. నేను ఈ చెట్టు గురించి అండి 15 రోజుల క్రితమే మీ చెట్టు గురించి వేరే వాళ్ళని అడిగి చెట్టు కొట్టియాలని ఆలోచించినాం. వాళ్ళు వచ్చిపోయిరండి, చెట్టుని చూసి భయపడిపోయారు. అంటే ఇది అనుకోకుండా జరిగిందండి. రోజు మా గోపాలగిరి గ్రామంలో తాత ముత్తాతల నుంచి వచ్చిన చెట్టు దాదాపు 200 సంవత్సరాలు ఉండే. అటు చెట్టు అనివార్య కారణాల వల్ల ప్రకృతి విపత్తు వల్ల అది కూలిపోయి మా ఊళ్ళో జరిగిపోయింది. మా అన్న వాళ్ళ ఇంటి మీద పడ్డది కాబట్టి దానికి మేము చింతిస్తూ అటు జరిగిన నష్టానికి కూడా పై అధికారులు దృష్టి తీసుకుపోయి వాళ్ళు తగిన న్యాయం చేస్తామని ఈ మన ఛానల్ ద్వారా తెలియదు. 3వ వార్డు మెంబర్ని. గత ఒక 10 రోజుల నుంచి చెట్టు భారీ వర్షాల వల్ల ఒరగడం జరిగింది. ఆ ప్రమాదం ఉన్నదని మనం సర్పంచ్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. తెలియజేసిన వెంటనే కూడా దంతాలపల్లి అంటే మండల్లో వాళ్ళు కూడా తెలియజేసి చెట్టు నరికివేయాలని కూడా తెలియపరిచిండు. కానీ అంటే వాళ్ళకి పనులు ఉండడం వల్ల కూడా రాలేదు. గ్రామ సభలో కూడా మేము మీటింగ్ పెట్టి కొట్టివేయాలని కూడా మేము అన్నాం. వాళ్ళకు అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. ఈ క్రమంలో 11 రోజులు అవుతుంది. ఆ క్రమంలో మొన్న వర్షం పడి మొత్తం నానిపోయి ఇక్కడ చెట్టు నైటు 11:49కి ఒరిగి ఆ కరెంటు స్తంభాలు వైర్లు తెగి మొత్తం గోపాలగిరి గ్రామంలో అటు మొత్తం వైర్లన్నీ తెగిపోయినాయి. ఆ నైట్ మేము నిద్రపోకుండా ఉండి తెలియజేసి ఇంటికి కొంత డ్యామేజ్ కూడా జరిగింది. రేకులు ఖరాబ్ అయినాయి, ఓడలు ప్లస్ గోడ, ఆ ఇల్లు కూడా కొంచెం అటు ఇటు డ్యామేజ్ అయ్యి క్రాక్స్ కూడా వచ్చినాయి. దానికి కూడా మేము అంటే జీపీఓ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అంటే ఎంఆర్ఓకి ఇట్లా లెటర్కి ఇట్లా ఇస్తామని చెప్పారు. సర్టిఫై చేసి చేస్తామని అనుకుంటున్నాం. ఇంటి ఎనమాల మమత వెంకటావతి వాళ్ళకి ఇంటికి సహాయం చేస్తాం. ఎలాంటిది ఏమున్నా గ్రామ పంచాయతీ తరపున.